ఒకప్పుడు సంపదలకు అధిపతి ఇన కుబేరుడు తనవద్ద ఉన్న ధనాన్ని చూసి గర్వపడతాడు. తన ధనాన్ని శివపార్వతులకు, వినాయకుడికి చూపించడానికి వారిని విందుకు ఆహ్వానించాలనుకుంటాడు. కుబేరుడు శివపార్వతుల దగ్గరకు వెళ్లి భోజనానికి ఆహ్వానించాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, మేము రాలేము, మా కుమారుడు వినాయకుడిని పంపిస్తాము. చిన్న వినాయకుడు కుబేరుడి రాజభవనానికి వచ్చి ఇలా అన్నాడు, నమస్తే కుబేరా, నాకు చాలా ఆకలివేస్తుంది, భోజనం పెట్టు. పెద్ద టేబుళ్లపై వందల రకాల వంటకాల్ని వినాయకుడు తినడం మొదలుపెట్టాడు. అన్నీ అయిపోయాయి. కాని ఆకలి మాత్రం తగ్గలేదు. భవనం పాత్రలు, నిల్వగదులు, గోడల్ని తినడం మొదలుపెట్టాడు. అది చూసిన కుబేరుడు, అయ్యో, నా సంపద అంతా పోతుంది. ఏమి చేయాలి? భయపడిన కుబేరుడు శివపార్వతుల దగ్గరకు పరుగెత్తి సహాయం కోరాడు. శివుడు, కుబేరా, ఈ అన్నంని ప్రేమతో అర్పించు. అదే సరిపోతుంది. కుబేరుడు వినయంతో ఆ అన్నని భక్తితో వినాయకుడికి పెట్టాడు. అప్పుడే వినాయకుడు తృప్తిగా కూర్చున్నాడు. అతను అన్నాడు, కుబేరా, సంపద కాదు, నిజమైన దైవానికి భక్తి ముఖ్యం. జై గణేశ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.